అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ మొదటి శత్రువు ఎవరు? కె జగన్నాథం, కర్నూలు. మీ మొట్టమొదటి శత్రువు ఎవరంటే మీలో ఉండే అహం. ఈ అహమే మీకు శత్రువు. మీ శత్రువులు చాలామంది ఉన్నారు లోపల. వారిని గమనించడం లేదు, వారిని బయటికి వెళ్ళగొట్టడం లేదు, వారి ఎడల ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి అవగాహన కూడా లేకున్నది. కాబట్టి మీరు జీవితంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీ శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో మొట్టమొదట మీరు గమనించాలి. గమనిస్తే సమస్య ఏమి ఉండదు. అసలు సమస్య లేదు, నో సమస్య. అది గమనించడం లేదు కాబట్టి మీరు వాటిని పట్టించుకోకుండా పరిగెత్తు సాదా సీదాగా వెళ్ళిపోతున్నారు. మీలో ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు మిత్రులు ఉన్నారు, ఫస్ట్ మొట్టమొదట మీరు గమనించుకోండి. మీలో ఉండే శత్రువు అహము, అసూయ, పగ, ద్వేషము, ఈర్ష్య, సరికాని ఆలోచనలు, సరికాని ఆహారము, సరికాని నడవడిక, దుఃఖము, కోపము, ఇవన్నీ కూడా మీ శత్రువులే. కానీ వీటిని మీరు గమనించుకోకుండా చాలా స్పీడ్గా పరిగెత్తిపోతున్నారు. మీ మొట్టమొదటి శత్రువు వేరే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. వారి ఎడల ఎలా ప్రవర్తించాలా ఏమనేది బయట శత్రువులు వేరు. బయట శత్రువు కన్నా అంతర్గత శత్రువు చాలా ప్రమాదం. కాబట్టి ఇంటిలో ఉండే శత్రువుని ఫస్ట్ నువ్వు గమనించుకో. నీ ఇంటిలో నీకు శత్రువు ఉన్నారు, అది అహం. నేను అనేది. ఆ నేను అనేది ప్రతి వారికి ఉంటుంది, లేకుండా పోదు. నేను అనేది దేవుళ్ళకు కూడా నేను ఉంటుంది, ఋషులకు కూడా నేను ఉంటుంది, మునీశ్వరులకు కూడా, యోగులకు కూడా నేను అనేది ఉంటుంది. అప్ టు డెత్, చివరి దశ వరకు కూడా నేను అనేది నీ వెంట వస్తూనే ఉంటుంది. నీకు నీడ ఏ విధంగా అయితే నీ వెంట వస్తుందో అదేవిధంగా నీ అహం అనేది కూడా ఉంటుంది. ఏ స్థాయిలో ఉంది అహము, ఎంత పర్సెంటేజ్లో ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అని మనం గమనిస్తూ పోవాలి. మనం చరిత్రలో చూస్తాము. మహాభారతంలోన దుర్యోధనుడు అహంభావి, అహం వల్లనే నేనని విర్రవేగి చనిపోతాడు. కృష్ణుడి మాటలు వినడు, ఎవరి మాటలు వినడు, పెద్దలు చెప్పిన మాటలు వినడు, కాబట్టి పోతాడు. కాబట్టి అహం అనేది మనం గమనించాలా. నేను అనేది నువ్వు ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత కొన్నేళ్ల తర్వాత చిన్న వయసులో లేదు, వయసు వచ్చే కొద్దీ నీలో అహం అనేది మెల్లగా నీలో ఎంటర్ అయింది. అది అప్ టు డెత్ వరకు, చివరి వరకు నీలో అహం ఉంటుంది. కాబట్టి నీ అహాన్ని నువ్వు పర్యవేక్షిస్తూ ఉండు. నీ అహం ఎంత పర్సెంటేజ్లో ఉండాలో అంతవరకే ఉండు. అంతకొద్ది ఎక్కువ పోతే చాలా ప్రమాదంలో పడతావు. అహం మాట వినవద్దు. అహం మాట వింటే చెడిపోతావు. కొంతమంది అంటారు నాకేం అహం లేదండి అంటారు. అహం లేదని ఎవరైతే అన్నారంటే వాళ్ళకి అత్యంత ఎక్కువ అహం ఉన్నట్ల లెక్క. ఇప్పుడు కనిపిస్తుంది, నాకు అహం లేదు, నేను అహంభావిని కాదు, అహంకారానికి దూరంగా ఉంటాను నేను అంటారు. నువ్వు అహంకారానికి దూరంగా ఉంటే నువ్వెట్లా నేను అహంకారానికి దూరంగా ఉన్నానంటావు? అప్పుడే అందులో నీ వాడే పదంలోనే నేను అహంకారానికి దూరంగా ఉన్నాను అంటున్నావు. అంటే నీలో అహం ఉన్నట్లు లెక్క. ఇంటర్నల్గా నీలో ఉన్న అహాన్ని నువ్వు గుర్తించడం లేదు. కాబట్టి మన అహాన్ని నిత్యము పర్యవేక్షిస్తూ ఉండాల. ఇంటి శత్రువును, ఇంటి దొంగను, ఇంటిలో సరికాని వారిని ఏ విధంగా అయితే గుర్తిస్తావో, గమనిస్తావో, నీలో ఉన్నటువంటి అహాన్ని నువ్వు వెంటనే గుర్తిస్తూ ఉండాలి. గుర్తించి ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటా పోతే సమస్య ఉండదు. కానీ ఏం చేస్తారంటే ఈ పరుగు ప్రయాణంలోన జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవే, ఐ యామ్ ఆల్వేస్ కరెక్ట్, నేను ఎప్పుడూ సరిగానే ఉన్నానండి, నేను ఎప్పుడు సరిగానే ఉన్నానని అంటావు. నేను సరిగానే ఉన్నాననే భావన కూడా నీకు రాకూడదు. నువ్వు సక్రమంగా ఉన్నావా, చెడుగా ఉన్నావా డిసైడ్ చేసేది నీవు కాదు, నువ్వు జడ్జివు కాదు. కాబట్టి నువ్వు నీ అహాన్ని దగ్గర రానికుండా చేరనీయకుండా ఉండు. నీకు ఎప్పుడైతే అహం అనేది సన్నగిలిందో, తగ్గిపోయిందో, ఆటోమేటిక్గా నీలోన అంతర్గత ప్రయాణం మొదలవుతుంది. ఇంటర్నల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అహం అనేది. అప్పుడే నువ్వు గొప్ప దైవత్వంలోకి వెళ్ళిపోతావు, దేవుని రూపంగా తయారవుతావు. నీ మాట తీరులోనే వేరవుతుంది. నేను ఎంతవాడినండి, మామూలు మనిషినండి అంటావు. అహం ఎక్కువ ఉందనుకో, నేను అని కాలర్ ఎగరేసుకుని తిరుగుతావు. కాబట్టి నీ అహం అనేది నీ సర్వ వినాశనానికి కారణం. నీ అహం ఎంత తగ్గుతూ ఉంటుందో
నీ జీవన ప్రయాణంలో అద్భుతమైన మార్పులు, అద్భుతమైన విషయాలు, అద్భుతమైన సమస్యల పరిష్కారం ఇవన్నీ కూడా మెల్లగా ఒక్కొక్కటి నీలోకి ఎంటర్ కాకుండా వస్తాయి. కాబట్టి మీరు మీ అహాన్ని గమనించండి. మీ మొట్టమొదటి శత్రువు నా అహమే అనండి. దాన్ని మీ అహాన్ని బయట వాళ్ళు గమనించరు. ఒకవేళ గమనించినా వాళ్ళు నీకు చెప్పడానికి వస్తే నువ్వు వినవు. ఎందుకు? నీలో అహం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళు చెప్పేది వినవు. కాబట్టి నీతో నువ్వు ఉండు, నీతో నువ్వు జీవించు. నీ అహం మెల్లమెల్లగా జారుకుంటూ తగ్గిపోతుంది. కాబట్టి అహం అనేది చాలా కఠినమైనది. దాన్ని గమనించడం మొదలు పెడితే అది సులభంగా కరిగిపోతుంది. నువ్వు నీ అహాన్ని గమనించి ఏం చేయాలి చెప్పలేదు. నాలో అహం ఉందా లేదా అని నీ దాన్ని నువ్వే గమనించు. నీ అహాన్ని బయట వాళ్ళు గమనించి వాళ్ళు తీర్పు చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి విషయాలే పోవద్దు. నీ అహాన్ని నీవే గమనించు. నా అహం ఎట్లా ఉంది, ఏం కాదు, నేనేం చేస్తున్నా ఇప్పుడు, ఇది నా అహానికి ఏమైనా పోషణ ఇస్తుందా? అహం ఎప్పుడు కూడా అలంకారాలు, పోషణ, రంగులు వేయమంటుంది. అహం ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండమంటుంది. అహం ఎప్పుడు కూడా తనకు తిండి పెట్టాలంటుంది. అహం ఎప్పుడు కూడా ఉన్నతమైన కుర్చీలో కూర్చోవాలంటుంది. అహం ఎప్పుడు కూడా అందరి కొద్దీ నంబర్ 1 అహంగా ఉండాలనుకుంటుంది. అహం కూడా అహంలో నంబర్ 1గా ఉండాలి మళ్ళీ అని కోరుకుంటుంది. ప్రపంచంలో ఉన్నది సర్వం నాకే కావాలని కోరుకునేది ఏదంటే అహం. సర్వ పదవులు, సర్వ ధనము, ధాన్యము, ముడులు, బంగారు, మొత్తం టోటల్ ప్రపంచమే నాకు కావాలని కోరుకునేది ఏదైనా నీలో ఉంది అంటే అది అహం. కాబట్టి దాని మాటలు నువ్వుగిన విని దాన్ని ఫాలో అయితే అగాధంలోకి పడిపోతావు. దాని మాట ఎంత వినాలో అంత విను, ఎక్కువ వినవద్దు. ఎప్పుడు అబ్జర్వ్ చేయి నీ అహాన్ని. నువ్వు పర్ఫెక్ట్ అయినటువంటి లైఫ్లో జీవనం కొనసాగిస్తావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోలో అహం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.